హాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో మనం వేర్ కాల్ స్ప్రెడ్ కోసం చూద్దాం. సో, టైటిల్‌లో ఉన్నట్టుగానే మనం ఇక్కడ స్ప్రెడ్స్‌ని యూజ్ చేస్తున్నాం. స్ప్రెడ్ యూజ్ చేసే ఆప్షన్ ఏంటి? కాల్ ఆప్షన్స్ మాత్రమే యూజ్ చేసి బేరిష్ వ్యూలో మనం ఈ స్ప్రెడ్ అనేది యూజ్ చేస్తున్నాం. సో, ఇక్కడ వ్యూ మనదేంటి? బేరిష్ వ్యూ. సో, వ్యూ ఏంటి? వ్యూ అనేది బేరిష్. సో, బేరిష్ అన్నాం కాబట్టి ఐదర్ సైడ్ వేస్ ఉండొచ్చు, లేదంటే న్యూట్రల్ ఉండొచ్చు. అంతే తప్ప మార్కెట్ అక్కడ నుండి పైకి అనేది వెళ్ళకూడదు. ఇది మన కాన్సెప్ట్. కిందకెళ్ళొచ్చు, సైడ్ వేస్‌లో ఉండొచ్చు, లేదంటే న్యూట్రల్‌గా ఉండొచ్చు. అంతే తప్ప మార్కెట్ అనేది పైకి వెళ్ళకూడదు. ఇది మన కాన్సెప్ట్. సో, ఈ బేర్ కాల్ స్ప్రెడ్ ఏసేటప్పుడు మనం చూసుకుంటే ఎలా ఎలా చేస్తాము బేర్ కాల్ స్ప్రెడ్ అనేది చూస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ సపోజ్ మార్కెట్ ప్రెజెంట్ 15,000 దగ్గరుంది. మార్కెట్ 15,000 దగ్గరుంది. సో, నేనేం చేస్తానంటే ఒక ఎట్ ద మనీ కాల్ అంటే ఎంతవుతది? 15,000 కాల్. 15,000 కాల్‌ని సెల్ చేస్తాను. సపోజ్ ఒక రూ. 100 సెల్ చేశాననుకో. సో, సెల్ చేశాను కాబట్టి ఇదేమవుతది? నాకు క్రెడిట్ అవుతది. సెల్ చేశాను కాబట్టి ఇది క్రెడిట్ అవుతది. నెక్స్ట్ ఏం చేస్తానంటే ఒక ఔట్ ఆఫ్ ద మనీని సపోజ్ 15,000 ఒక 100 కాల్ నేనేం చేస్తానంటే బై చేస్తా. సో, ఔట్ ఆఫ్ ద మనీ కంటే దీనికన్నా తక్కువ ఉంటది. సపోజ్ ఒక రూ. 50 తీసుకో. సో, ఇదేంటి? నాకు డెబిట్. సో, ఫుల్ బేర్ కాల్ స్ప్రెడ్ ఎలా చేశానో ఎట్ ద మనీలో ఒక కాల్‌ని సెల్ చేశాను. సెల్ చేయడం వల్ల నాకు రూ. 100 అనేది క్రెడిట్‌గా వచ్చింది. నెక్స్ట్ ఏం చేశాను? ఔట్ ఆఫ్ ద మనీలో ఒక కాల్‌ని బై చేశాను. బై చేయడం వల్ల రూ. 50 అనేది నా దగ్గర డెబిట్ అయింది. సో, ఓవరాల్‌గా చూసుకుంటే నాకేమైంది? నెట్ క్రెడిట్ అయింది. ఎంత అయింది? రూ. 50 అయింది. అక్కడ ప్లస్ సింబల్ అంటే క్రెడిట్. మైనస్ ఉంటే డెబిట్. సో, ఇక్కడ నాకు ఓవరాల్‌గా నెట్ క్రెడిట్ అయింది. ఇది వేర్ కాల్ స్ప్రెడ్. సో, ఓవరాల్‌గా రూ. 50 మనకొచ్చేసింది కాబట్టి, ఈ రూ. 50 అనేది ఏమవుద్దండి మనకి మాక్సిమం ప్రాఫిట్. ఈ రూ. 50 అనేది మాక్సిమం ప్రాఫిట్ అవుతది. ఎందుకు? ఆల్రెడీ ఈ నెట్ క్రెడిట్ అనేది మనకొచ్చేసింది కాబట్టి. రూ. 50 అనేది మాక్సిమం ప్రాఫిట్ అవుతది. నెక్స్ట్ మాక్సిమం లాస్ ఎంత వరకు రావచ్చు సార్? మాక్సిమం లాస్ ఎంత వరకు రావచ్చు అంటే, ఎలా కాలిక్యులేట్ చేయాలి? స్ట్రైక్ ప్రైసెస్‌లో డిఫరెన్స్ ఎంతుంది? స్ట్రైక్ ప్రైస్‌లో డిఫరెన్స్ మైనస్ మీకు వచ్చిన క్రెడిట్. నెట్ క్రెడిట్. స్ట్రైక్ ప్రైస్ డిఫరెన్స్ ఎంతండి ఈ రెండిటికి? రూ. 100. నెట్ క్రెడిట్ ఎంత మీకొచ్చింది? రూ. 50. సో, ఓవరాల్‌గా మీకొచ్చే లాసు రూ. 50. ఎ ఇక్కడ మళ్ళీ ఏంటంటే, నేను రాండమ్ ప్రైసెస్ తీసుకుంటున్నాను. ప్రతిసారి మీకు ఇక్కడ ప్రాఫిట్ అండ్ రిస్క్ అండ్ రివార్డ్ రేషియో 1:1 వచ్చింది కాబట్టి ప్రతిసారి ఇదే రేషియోలో రావాలనేం లేదు. ఆర్ అక్కడ ఆప్షన్ చైన్‌లో ప్రైసెస్ బట్టి అది డిపెండ్ అయి ఉంటుంది. కానీ ఓవరాల్‌గా అనాలిసిస్ మాత్రం ఇంతే. ఈ బేర్ కాల్ స్ప్రెడ్ ఏస్తే మీకొచ్చే మాక్సిమం ప్రాఫిట్ ఎంతుంటదంటే ఓవరాల్‌గా నెట్ క్రెడిట్ ఎంతయింది అంత ఉంటుంది. సో, మాక్సిమం లాస్ ఎంతొస్తుందంటే ఆ రెంటి మధ్య ప్రైస్ మధ్య మీరు తీసుకున్న స్ట్రైక్ ప్రైస్‌లో డిఫరెన్స్ ఎంతుంది? మైనస్ మీకు నెట్ క్రెడిట్ ఎంతయింది? అలా అన్నమాట. సో, ఇక్కడ బ్రేక్ పాయింట్స్ ఎప్పుడు రీచ్ అవుతున్నాము అని చూసుకున్నారనుకోండి. బ్రేక్ పాయింట్స్ ఎంత? మనము ఎందులోకైతే బై చేసామో, ఏది బై చేసామో ఔట్ ఆఫ్ ద మనీ కాల్ బై చేసాం కదా! ఆ బై చేసిన దాని ప్రైస్ ఎంత? 15,100 15,100 ప్లస్ మనం నెట్ క్రెడిట్ రూ. 50 అయింది కాబట్టి ఇది. సో, ఓవరాల్‌గా ఎంత? 15,100
150 పాయింట్లు. సో మార్కెట్ 15,150 పాయింట్లకి రీచ్ అయితే నాకు ఓవరాల్గా లాస్ కానీ ప్రాఫిట్ కానీ ఉండకుండా నేను జీరో లాస్తో జీరో లాస్తో బయటకు వస్తాను, జీరో ప్రాఫిట్తో బయటకు అనేది వచ్చేస్తాను. ఇది బేర్ కాల్ స్ప్రెడ్. సో మనం యూ ఏంటి, బేరిష్ వ్యూ. సో ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ చెప్పడం మర్చిపోయాను. సో ఇది మన ఫస్ట్ వ్యూ అనుకుంటే, సెకండ్ది ఏంటి అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఇది ఎప్పుడు చేయాలి అంటే మనకి ఎక్స్పైరీ టైం ఎలా ఉండాలి, తక్కువగా ఉండాలి, వీలైనంత తక్కువగా ఉండాలి. వీలైనంత తక్కువగా ఉంటే ఏంటంటే మీకు ఎగ్నెస్ట్గా మూవ్ అయ్యే టైం అనేది ఎంత తక్కువగా ఉంటే అంత మంచిది మనకి. అలా కాకుండా అది ఎగ్నెస్ట్గా మూవ్ అయ్యే టైం ఎక్కువ ఉందనుకో, సో దానికి మనం ఛాన్స్ ఇచ్చినట్టు ఉంటాం. అది తక్కువ ఉందనుకో, మనం దానికి ఛాన్స్ ఏమి ఇవ్వకుండా అడ్వాంటేజ్ అనేది మనకే ఉంటుంది ఓవరాల్గా. సో 3 పాయింట్ ఏంటంటే ఇక్కడ టైం డికే. సో టైం డికే మనకి ఎలా ఉంటుంది ఇక్కడ, సో మెజారిటీ అనేది నెట్ క్రెడిట్ వస్తుంది కదా, నెట్ క్రెడిట్ దేని వల్ల వచ్చింది, సెల్లింగ్ వల్ల వచ్చింది. సెల్లింగ్ వల్ల వచ్చిందంటే టైం డికే మనకి ఏమవుతుంది ఇక్కడ, ఫ్రెండ్ అవుతుంది. టైం డికే మనకి ఈ దీనిలో ఫ్రెండ్ అవుతుంది. ఈ రెండు కూడాను మనకి చూసుకోవాలి. టైం డికే మనకి ఫ్రెండ్, సో ప్రాబ్లం లేదు. ఎక్స్పైరీ టైం అనేది మాత్రం చాలా తక్కువగా ఉన్నట్టు మాత్రం మనం ప్లాన్ చేసుకొని అప్పుడు ఈ బుల్ కాల్ స్ప్రెడ్ని మనం ట్రేడ్ అనేది చేయాల్సి వస్తుంది. సో ఈ బుల్ కాల్ స్ప్రెడ్ చేస్తే మ్యాక్సిమం ప్రాఫిట్, మ్యాక్సిమం లాస్, బ్రేక్ పాయింట్స్ ఎలా ఉన్నాయి. సో వ్యూ అనేది ఏంటి మనకి, బేరిష్ వ్యూ. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు. ఇప్పుడు మీకు వచ్చే డౌట్ ఏంటి, మన వ్యూ బేరిష్ వ్యూ అయినప్పుడు నేను డైరెక్ట్గా కాల్ని స్టార్ట్ చేస్తే సరిపోద్ది కదా, మళ్ళీ ఎందుకు ఇంకొక అవుట్ ఆఫ్ ద మనీలోకి వెళ్ళి మరొక 15,100 కాల్ని బై చేయడం. ఆ రెండు ఈ స్టెప్ పై ఎంటైర్గా తీసిస్తే నాకు వచ్చేది ఏంటి, ఈ స్టెప్ లేకపోతే ఈ ఎంటైర్ ఇది ఏమవుతుంది సార్, సింపుల్గా షార్ట్ కాల్ అవుతుంది. సింపుల్గా షార్ట్ కాల్ అయ్యింది. సో అవుట్ ఆఫ్ ద మనీలో ఫుల్గా టైం వాల్యూ ఉంటుంది అంటారు, మళ్ళీ అందులోకి వెళ్ళి ఎందుకు బై చేయడం అని. సో మీరు అది బై చేయలేదే అనుకుందాం, షార్ట్ కాల్ చేశారు. షార్ట్ కాల్ చేసినప్పుడు మీకు నెట్ క్రెడిట్ ఎంత వచ్చింది, నెట్ క్రెడిట్ 100 రూపాయలు వచ్చింది. సో 100 రూపాయలు వచ్చింది, 100 రూపాయలు వచ్చింది. నెక్స్ట్ మీకు ఇక్కడ వచ్చే లాస్ కూడా ఇంకెలా ఉంటుంది సార్, మీకు ఇక్కడ చూడండి 100 రూపాయలు క్రెడిట్ వస్తుందని మీరు చూస్తున్నారు, కరెక్టే. అంటే మీకు ప్రాఫిట్ ఒక 50 రూపాయలు పెరుగుతుంది. కానీ నెగిటివ్ సైడ్లో మీరు చూసే మ్యాక్సిమం లాస్ ఈ కేసులో ఎంత వచ్చింది సార్, మీకు మ్యాక్సిమం లాస్ 50 రూపీస్ వచ్చింది. కానీ ఈ కేసులో మీకు మ్యాక్సిమం లాస్ అన్లిమిటెడ్గా ఉంటుంది. సో ఆ అన్లిమిటెడ్ అనే టర్మ్ చాలా హై రిస్కీ, అంతే కదా. ఎంత లాస్ వస్తుందో తెలియకుండా మనం ట్రేడ్ ఎలా చేస్తాం సార్, ఎంత లాస్ వస్తుందో తెలియకుండా మనం ట్రేడ్ ఎలా చేస్తాం. సో వీలైనంత వరకు మన లాస్ అనేది మనం డిఫైన్ చేసుకోవాలి. ఆ పర్టికులర్ మన రేంజ్ బౌండ్లోనే లాస్ ఉండాలి. సో ఇక్కడ మీకు 100 రూపీస్ క్రెడిట్ వస్తుంది. సో ఇది మంచిదే ఒక విధంగా చూసుకుంటే. కానీ ఇది ఎప్పుడు మంచిది, ఇక్కడ లాస్ నాకు తక్కువ ఉంటే మంచిది. కానీ ఇక్కడ నాకు అన్లిమిటెడ్ లాస్ వస్తుంది. అప్పుడు 100 రూపాయలు నాకు లాభం వస్తుందంటే ఏం లాభం, యువతలు నేను 1,00,000 రూపాయలు క్రెడిట్ చేసి రిస్క్లో పెట్టి అక్కడ 1000 రూపాయలు తీస్తానంటే ఏం లాభం సార్ నాకు, కాదు కదా. సో అది షార్ట్ కాల్ చేయడం వల్ల మీకు ప్రాఫిట్ అయితే ఇక్కడ 50 రూపాయలు పెరగొచ్చు, కానీ లాస్ అనేది అన్లిమిటెడ్గా ఉంటుంది. సో అందుకని కాల్ని షార్ట్ చేయడం కన్నా బేర్ కాల్ స్ప్రెడ్ యూజ్ చేయడం అడ్వాంటేజ్. కాల్ షార్ట్ చేయడం కన్నా బేర్ కాల్ స్ప్రెడ్ వేయడం అనేది అడ్వాంటేజ్. ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో, లాస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో. చూడండి, నేను చెప్పే ప్రతిదీ కూడాను నా కాన్సెప్ట్ ఏంటి అంటే, యాజ్ ఎ ట్రేడర్గా నేను చాలా డిసిప్లిన్గా ఉండాలి మనీ దగ్గర. ఎందుకంటే నేను ఇక్కడ ఎక్కువ రోజులు సస్టైన్ అవ్వడం అనేది నా కాన్సెప్ట్.
సో, నా దగ్గరున్న అమౌంట్‌ని పెద్ద పెద్ద అమౌంట్‌ని నేను బయటికి ఇన్ ద సెన్స్ మార్కెట్‌లోకి ఇవ్వడానికి నేనెప్పుడూ సిద్ధంగా ఉండను. వీలైనంత తక్కువ అమౌంట్ మార్కెట్‌లోకి ఇవ్వడానికి ట్రై చేస్తాను. అట్ ద సేమ్ టైమ్ అమౌంట్ నా పర్టిక్యులర్ రేషియోలో 1:1 రేషియో, 1:2 రేషియోలో తిరిగి మార్కెట్ నుండి వస్తే నాకు ప్రాబ్లమ్ లేదు. అంతే తప్ప అన్‌లిమిటెడ్ ప్రాఫిట్స్ కావాలి, అన్‌లిమిటెడ్ లాస్‌ని భరించుతాను అనే కాన్సెప్ట్ అయితే నాది కాదు. నేను ఇకపైన చెప్పే వీడియోలు, ఇప్పటి వరకు చెప్పే వీడియోలో ప్రతి దాంట్లో నా కాన్సెప్ట్ అంతా గూడాను నా నా దగ్గర నుండి మార్కెట్‌లోకి వెళ్ళే ఈ అమౌంట్‌నే ఎప్పుడు గూడాను నేను కంట్రోల్ చేయడానికే ట్రై చేస్తాను. అదే నా వ్యూ. ఎందుకంటే నేను చాలా డిసిప్లిన్‌గా ఉండాలి అనుకుంటాను కాబట్టి. నెక్స్ట్ మోర్ ఓవర్ ఇంకో 10-15 ఇయర్స్ నేను మార్కెట్‌లో ఉండాలి అనుకుంటున్నాను కాబట్టి. ఈరోజొచ్చి రూ. 1,00,000 తీసుకొచ్చి ఫట్ ఫట్ మని ట్రేడ్ చేసి ఉన్నదంతా పోగొట్టేసుకొని ఎళ్ళిపోవాలని నేను అనుకోవట్లేదు. అందుకనే నేనెప్పుడు గూడాను నా పాయింట్ ఆఫ్ వ్యూ ఇలానే ఉంటది. సో, ఇన్ కేస్ ఈ వ్యూ అనేది మీ మైండ్ సెట్‌తో మ్యాచ్ అవ్వకపోతే గనక వీడియో చూడడంలో మీకు అంత ఎక్సైట్‌మెంట్ అయితే ఉండదు. ఇన్ కేస్ గాని మీరు డిసిప్లిన్ ట్రేడరు ఒక 10-15 ఇయర్స్ మార్కెట్‌లో ఉండాలి అనుకుంటే గనక, మీ మైండ్ సెట్ కంపల్సరీగా ఇలాగే ఉండాలి. ఇలాగ ఉన్నోళ్ళే మాత్రమే మార్కెట్‌లో ఇప్పటి వరకు లాస్ట్ 10-15 ఇయర్స్ బట్టి ఉన్నోళ్ళు గూడా మైండ్ సెట్ గూడా ఇదే. ఇలానే ఉంటది. సో, ఆ పాయింట్ మీరు అర్థం చేసుకుంటారని నేను ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. సో, ఈ ఎంటైర్ కాన్సెప్ట్‌ని మనం డయాగ్రమాటిక్‌గా ఎలా రిప్రజెంట్ చేస్తామనేది ఒకసారి చూద్దాం. సో, యాస్ యూజువల్ దిస్ ఈజ్ నా ప్రాఫిట్ లైన్. సో, ఇది నా ప్రైస్ లైన్. ప్రాఫిట్ ఇది నా జీరో. సో, ఈ కిందుంటే ఏదైనా ఉంటే అది నాకు లాస్ అవుతది. ఈ కిందుంటే ఏదైనా లాస్ అవుతది. సో, ఫస్ట్ ఏం చేసాం? 15,000 కాల్‌ని ఫస్ట్ ఆఫ్ ఆల్ సెల్ చేసాం. నెక్స్ట్ ఔట్ ఆఫ్ ద మనీలోకెళ్ళి ఇంకో కాల్‌ని ఏం చేసాం? బై చేసాం. ఎంత? 15,100ని. సో, బై చేయడం జరిగింది. బై చేసిన తర్వాత నాకొచ్చే మాక్సిమం లాస్ ఎంతుంది? లిమిటెడ్. మాక్సిమం లాస్ లిమిటెడ్. సో, నెక్స్ట్ మాక్సిమం ప్రాఫిటు నాకు లిమిటెడే. అంతే కదా! మాక్సిమం లాస్ నాకు ఆ కేస్‌లో రూ. 50 వచ్చింది. మాక్స్ ప్రాఫిట్ నాకెంతొచ్చింది? రూ. 50 వచ్చింది. సో, ఈ రూ. 50 కాన్సెప్ట్ కాదు సార్. అది డిఫరెంట్ అంటే ఇక్కడ 1:1 రేషియో నేను పర్టిక్యులర్ ప్రైస్ తీసుకోవడం వల్ల వచ్చింది. ప్రతిసారి అలా వస్తదని కాన్సెప్ట్ లేదు. నెక్స్ట్ నాకు బ్రేక్ ఈవెన్ పాయింట్ ఎక్కడొచ్చింది? 15,150 నుండి ఇది సమ్‌వేర్ ఇన్ బిట్వీన్ ఇక్కడ ఉందనుకుందాం. 15,150 పాయింట్లు. సో, నా నా డయాగ్రామ్ అయితే ఇలా ఉంది. వే ఆఫ్ డయాగ్రామ్. మార్కెట్టు నాకు మాక్సిమం ఇచ్చే లాస్ ఎంత? రూ. 50. మాక్సిమం ఇచ్చే ప్రాఫిట్ ఇంత. ఇది 15,150 పాయింట్లు. అలా కాకుండా ఇన్ కేస్ గనక మీరు ఆహ్, చెప్పినట్టుగానే కాల్‌ని షార్ట్ చేశాను అనుకుంటే గనక, మీకు ఇక్కడ ప్రాఫిట్ అనేది పెరుగుతది కాదనను. కానీ ఇక్కడ మీ బ్రేక్ పాయింటు ఇంకొక 50 పాయింట్లు పెరిగిపోతుంది. మీ బ్రేక్ పాయింటు ఇందాక 15,150 దగ్గర ఉండేది ఈ పాయింట్ దగ్గర. ఇప్పుడు మీ నుండి దూరంగా మూవ్ అయింది. సో, పక్కన పెట్టండి. సరే. ఈ రిస్క్ ఏదైతే ఉందో ఇదంతా గూడాను అన్‌లిమిటెడ్ అండి. అన్‌లిమిటెడ్ రిస్క్. బ్రేక్ పాయింటే ఎళ్ళిపోతుంది. రిస్కు పెరిగిపోతుంది. జస్ట్ దీనికోసం మాక్సిమం ప్రాఫిట్ కోసం నేను ఈ రెండిటిని కాంప్రమైజ్ అవుతానా? లేదంటే ఈ 2 పాయింట్ల కోసం ప్రాఫిట్‌లో కాంప్రమైజ్ అవుతానా అనేది మీ మైండ్ సెట్టు. డిసిప్లిన్ మైండ్ సెట్ అయితే ఈ 2 పాయింట్ల కోసం ప్రాఫిట్‌లో కాంప్రమైజ్ అయినా తప్పు లేదు. వర్త్‌ఫుల్. ఎందుకు? మీరు ఈ ట్రేడ్‌లో వచ్చిన ప్రాఫిట్ తీసుకొని ఇంకో ట్రేడ్ చేస్తారు. మార్కెట్‌లో ఉంటారు. సో, ఇక్కడ ఈ బ్లూ లైన్ అనేది మీరు ఇన్ కేస్ కాల్‌ని సెల్ చేస్తే. ఇది అనేది మనకేంటి? బేర్ కాల్ స్ప్రెడ్. ఇది పే ఆఫ్ డయాగ్రామ్.
సో, ఈ వీడియోలో మీరేదైనా కొత్త పాయింట్ నేర్చుకున్నారని మీకు అనిపిస్తే ఛానల్‌ని షేర్ చేయండి. సబ్స్క్రైబ్ గూడా చేసుకోండి. థాంక్ యూ.